అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం పిలక గణపతి శాస్త్రి గారి విశాల నేత్రాలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. రెండవ భాగంలోకి ప్రవేశించాం. మొదటి భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందామా? అది నిచులాపురం, కాంచీపుర రాజ్యంలో ఉంటుంది. ఆ పురంలో శృంగారమంజరి అనే ఒక వేశ్య, ఆమె పెంపుడు కూతుళ్ళు మాణిక్యవల్లి, హేమసుందరి. పెద్దదైన మాణిక్యవల్లి తిరుమల రెడ్డి అనే నాయకుని ప్రాపకంలో ఉంటుంది. కానీ అతడు తిరుమల రెడ్డి ప్రస్తుతం మాణిక్యవల్లి చెల్లెలు హేమసుందరిపై మోహపడుతూ ఉంటాడు. అది మాణిక్యవల్లికి కంటకింపుగా ఉంటుంది. వేశ్యామాత శృంగారమంజరికి గొప్ప సౌందర్య రాశి అయిన హేమసుందరిపై పెద్ద పెద్ద ఆశలుంటాయి. కానీ హేమసుందరి మనస్సు తరుణ వయస్కుడు, వస్తాదు, సామాన్య కుటుంబీకుడు అయిన రంగనాయకుడిపై ఉంటుంది. రంగనాయకులు, హేమసుందరి పరస్పరానురక్తులై ఉంటారు. ఇప్పుడు రెండవ భాగపు కథలోకి. మాణిక్యవల్లి చల్లని మాటలతో చెల్లెలికేదో కొంత భరోసా ఇచ్చింది. మరి భయం లేదని ఓదార్చింది. కానీ తన పడక గదిలో ప్రవేశించిన తర్వాత పట్టరాని ఉల్లాసంతో ఉప్పొంగిపోయింది. తలవని తలంపుగా ఆమెకిప్పుడొక చక్కని దారి దొరికింది. హేమసుందరి కోసం తిరుమల రెడ్డి లోపల ఎంతైనా ఉబలాట పడుతున్నాడు. కానీ ఈ గొడవ చెవిన పడిన తర్వాత అతనికి ఆమె ఎడల విపరీతమైన విరక్తి కలిగి తీరుతుంది. అంతేకాదు, తన మీద మొలకెత్తిన అనుమానం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. క్రమక్రమంగా తమ ఇద్దరి అనుబంధం బాగా బలపడుతుంది. తన జీవితం నిష్కంటకమై భాగ్య భోగాలతో కళకళలాడుతుంది. తన జీవితం నిష్కంటకమై భాగ్యభోగాలతో కలకల్లాడుతుంది. ఆ పైన ఇంతటి పరమరహస్యం మిక్కిలి చాకచక్యంతో బయటపెట్టినందుకు అతని దగ్గర నుంచి ఒక సరికొత్త బహుమానం కూడా సంపాదించుకోవచ్చు. ఇక హేమసుందరి రంగనాయకుల సంగతి తిరుమల రెడ్డి ద్వారా తలవరికి తెలిసి తీరుతుంది. అందువల్ల రంగనాయకునికి ఎప్పటికైనా కారాగార ప్రవేశం కలిగి తీరుతుంది. మరికొంతకాలానికి హేమసుందరి అతని మాటే మర్చిపోక మరి చేయగలిగిందేమీ లేదు. ఏవైనా రంగనాయకుడిక తమ భవంతి వైపైనా కన్నెత్తి చూడడు. ఆ ఉపేక్షతో ప్రాణం విసిగిన హేమసుందరి ఎవరో ఇంకొక ఐశ్వర్యశాలి ప్రాపకం సంపాదించుకుని వేరొక చోటికి వెళ్ళిపోతుంది. శృంగారమంజరి లోపలి సంకల్పం కూడా అదే. లేకపోతే దుఃఖంతో కుమిలి కుమిలి కట్టగట్టుకుని కళ్ళు మూసుకుని కావేరిలో దూకుతుంది. ఎన్నెన్ని విధాల ఆలోచించినా ఆమె తన దారి విడిచి దూరంగా తొలగిపోయినట్టే కనిపించింది. అందుచేత ఆ రహస్యం తిరుమల రెడ్డి చెవిలో వేసి తీరవలసిందే అని మాణిక్యవల్లి నిశ్చయించుకున్నది. కానీ ఆ సంగతి తల్లితో చెప్పనని హేమసుందరి చేతిలో చెయ్యి వేసి ఒట్టు పెట్టుకున్నది. అయితే తిరుమల రెడ్డితో చెప్పనని మాత్రం మాట ఇవ్వలేదు కదా. మాణిక్యవల్లి అది బాగా లోతుగా ఆలోచించి చేసిన పనే. తల్లితో చెప్పినందువల్ల లేనిపోని గొడవ తప్ప తన ఒడిలో ఒరిగేదేదీ లేదు. కనుక ఆమె ఆ రహస్యం గుంభనగా లోపలే దాచివేసుకుని తిరుమల రెడ్డి రాక కోసం ప్రతిక్షణం నిశ్చల దృష్టితో నిరీక్షించింది. కానీ అతడు ఆ తర్వాత 2-3 రోజుల దాకా శృంగారమంజరి సౌధం వైపే కన్నెత్తి చూడలేదు. అతని ఉపేక్షకు ఏమి కారణమో మాణిక్యవల్లి ఎంతగా తలకొట్టుకున్నా బోధపడలేదు. చిట్ట చివరికి ఆ మరునాడు తమ భవంతికి ఒక మారు విచ్చేయవలసిందని దాసి నాంచారమ్మ ద్వారా కబురు చెప్పింది. మాణిక్యవల్లి చక్కని చుట్టు చెంగావి శ్రీరంగం పట్టుచీర ధరించి 7 వారాల నగలు పెట్టుకుని మాటిమాటికి మేడ కిటికీ కానుకుని నిలుచున్నది. ఎట్టకేలకు అర్ధరాత్రి వేళ రెడ్డి ఆ భవంతి గుమ్మంలోకి అడుగుపెట్టాడు. అప్పటికి అందరూ ఆదమరచి నిద్రిస్తున్నారు. ఆమె స్వయంగా వీధి తలుపు తెరిచి ఆ సెగలో తురుముకున్న తెడి మల్లెపూల సువాసనల గుబాళింపులతో చిరునవ్వుల రువ్వులతో అతన్ని లోపలికి ఆహ్వానించింది. తన పడక గదిలో వెండి గొలుసుల తూగుటుయ్యాల మీద కూర్చోబెట్టి
నెమలి కన్నుల పసిడి వీవనతో బడలిక పోగొట్టింది. సరసనే కూర్చుని ఏదో సరస ప్రసంగం ప్రారంభించి కమ్మని కర్పూర తాంబూలం చిలకలు అందించింది. రెడ్డి యథాలాపంగా అవి అందుకొని నోట పెట్టుకుంటున్నాడు గాని బాగా ముభావంగా ఉన్నాడు. ఏకాగ్ర దృష్టితో ఏదో ఆలోచిస్తున్నాడు. ఎంతో ఆప్యాయంగా మాటిమాటికి పలకరించినా మరి సమాధానం మాటే తలపెట్టలేదు. మాణిక్యవల్లికి అతని మనోవేదన హేతువేమీ అర్థం కాలేదు. ప్రాణం విసిగి, ఇదేమిటి ఇలాగా ఉన్నారు ఈవేళ అని చెక్కిలి మీద పెదవి ఆంచి అడిగింది. రెడ్డి కొంచెం విసుగుదలతో, సరిగాని ఆ దొంగజాడ ఏమైనా దొరికిందా అని సూటిగా ప్రశ్నించాడు. మాణిక్యవల్లి క్షణకాలం నిర్ఘాంతపడి ఉప్పొంగుతున్న ఉత్సాహంతో సమాధానం చెప్పింది. దీనికింత గుంజాట్న ఎందుకు? వాడి గుట్టంతా బయటపడిపోయింది. నిజంగానే? నిజమే. లేకపోతే ఇలాంటి వ్యవహారంలో మీతో వేళాకోళాలాడతాననుకున్నారా? మాణిక్యవల్లి అతని చెవిలో సంగ్రహంగా రంగనాయకుని సంగతి చెప్పింది. ఆ వృత్తాంతం వినగానే తిరుమల రెడ్డి బాగా దిగాలు పడిపోయాడు. 5-6 నిమిషాల దాకా అతని నోట మాట వెలువడలేదు. క్రోధావేశంతో కళ్ళు రెండూ జేవురించాయి. ఈ వ్యవహారం ఇలాగా ఎన్నాళ్ల నుంచి కొనసాగుతుంది? నాకంత బాగా తెలియదు కానీ ఇంచుమించుగా 5-6 నెలల నుంచి అతడెక్కడికి వెళ్ళినా హేమసుందరిని వెంబడిస్తున్నాడట. అయితే మరి మీరెవ్వరికీ ఈ సంగతే తెలియలేదా? మొట్టమొదట 2-3 రోజుల క్రితమే నేను ఈ మాట విన్నాను. ఇది ఇంతటిదవుతుందని మా అమ్మ కల్లో కూడా అనుకొని ఉండదు. అయినా ఇద్దరి మనసులు ఏకమైనప్పుడు ఇక వాళ్ళనెవరైనా అడ్డుకోగలరా? సరేగాని అతగాడి తండ్రి పేరేమిటి? మళ్ళీ చెప్పు. వెంకటనాయకుడు. అతడేం చేస్తున్నాడు? ఎక్కడుంటున్నాడు? మన పడమటి పొలిమేరలో కొబ్బరితోపు లేదు, దానిలో ఒక చిన్న పెంకుటింటిలో ఉంటున్నాడట. కొడుకులతో కలిసి ఏదో చిన్న కొండ్ర దున్నుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడట. మరి వీడికిది ఏమిటి దుర్బుద్ధి? సరిపోయింది. వయస్సు ముమ్మరంలో ఉన్నప్పుడు ఈ శశభిషలెవరికి కావాలి? అలాగా అని తిరుమల రెడ్డి పళ్ళు పటపట కొరికి, సరే ఇక వాడికి ఆయుర్దాయం మూడినట్టే. ముక్కలుగా నరికించి ఉప్పు పాత్ర వేయించేస్తాను. తిరుమల రెడ్డి అంటే ఎవరో వాడికి ఇంకా తిన్నగా బోధపడలేదు కాబోలు. ఇక ముందు తెలుస్తుందిలే అని లోపలి దురాగ్రహావేశం నిగ్రహించుకోలేక నల్లని కోడెతాచులా రాజుకున్నాడు. రంగనాయకుని సంగతి విన్నంతలోనే రెడ్డి ఇలాగా మారిపోగలడని మాణిక్యవల్లి చూచాయగానైనా ఊహించి ఉండలేదు. అది విన్న పిమ్మట తన బహుమతి సంగతి ప్రస్తావిస్తాడని ఒబలాటపడింది. కానీ అతడు ఆ మాటే తలపెట్టలేదు. మాణిక్యవల్లి అతని భుజం మీద చేయి వేసి, మీకెందుకీ అనవసర శ్రమ? కాస్త తలవరి చెవిలో వేస్తే ఆపై వ్యవహారమంతా అతడే చూసుకుంటాడు. మనం ఏమీ ఎరగనట్లు మాట్లాడకుండా ఊరుకోవడమే మంచిది. లేకపోతే నలుగురిలోనూ అనవసరంగా మనకెందుకీ రభస? ఇంత గొడవైన తర్వాత అతడిక ఈ ఇంటి దరిమానానికి కూడా రాడు అని చల్లచల్లగా తన పన్నాగం బయటపెట్టింది. ఆ తరువాత ఆ వ్యవహారం అంతటితో కట్టిపెట్టి సరస ప్రసంగం ప్రారంభించింది. బిగి కౌగిలింతతో బంధించి తిరుమల రెడ్డికిక ఊపిరే ఆడనీయలేదు. చెక్కిలి ముద్దు పెట్టుకుని నెమ్మదిగా తన బహుమతి సంగతి జ్ఞాపకం చేసింది. కానీ రెడ్డి ముఖ వైఖరి గమనించి తటాలున తన గాఢాలింగన బంధం సడలించి వేసింది. రెడ్డి కళ్ళు రెండూ ఈదరగాలిలో ఎర్రని చింతనిప్పుల్లా రాజుకుంటున్నాయి. అయినా అతడెంతో ప్రయత్నించి పిడికిలి బిగించి లోపలి కోపావేశం నిగ్రహించుకున్నాడు. మాణిక్యవల్లి అది గ్రహించినంతలోనే చిన్న చిరునవ్వు చిందించి, చూడు నీకేలాంటి బహుమానం ఇస్తాను. మీ వాడలో వాళ్ళంతా మరి దాని మాటే గాని ఇంకొక గొడవ పట్టించుకోరు అని కొనగోళ్లతో కోర మీసాలు సవరించుకున్నాడు. లోపల నుంచి ఉప్పొంగుతున్న అక్కసుతో మేళవించిన చిరునవ్వు అలవోకగా అతని పెదవి మీద తరలించింది. మరికొంతసేపటి వరకు వారిద్దరూ ఏదో లోకాభిరామాయణంలో పడ్డారు. రెడ్డి బాగా పరధ్యానంగా ప్రసంగిస్తున్నాడు కానీ పైకది బయటపడనీయలేదు. ఈవేళ ఎందుచేతనో అతని మనసు ఇక్కడ లేదని, ముళ్ల మీద నిల్చున్నట్టున్నాడని మాణిక్యవల్లి కనిపెట్టడానికి ఎంతోసేపు పట్టలేదు. అలాగా మరికొంతసేపు గడిచిన తర్వాత రెడ్డి హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినట్టు అదిరిపడి లేచి నిల్చున్నాడు. మాణిక్యవల్లి ఆ వింత ధోరణి గమనించి ఆశ్చర్యపడి చెయ్యి దొరకబుచ్చుకొని ఎంతో అనునయంతో ఎక్కడికి అన్నట్టు బొమ్మ ముడి విరిచింది. రెడ్డి కొంచెం విసురుగా ఆమె పట్టు విడిపించుకొని నెమ్మదిగా బ్రతిమాలుకున్నాడు.
అన్నట్టు మాటల సందడిలో పడి మర్చిపోయాను మాణిక్యవల్లి. ఈవేళ రాత్రి తలవరి మా భవంతికి వస్తానన్నాడు. ఇంతకు మునిపే అక్కడికి వచ్చి నా కోసం ఎదురుతెన్నులు చూస్తున్నాడు కాబోలు. మరి నేను వెళ్ళాలి. ఇంత అపరాత్రి వేళ అంత పుట్టి ముంచుకుపోయే రాచకార్యం ఏమి వచ్చింది? నిల్చున్న పాటుగా అతనితో ఒక వ్యవహారం సంప్రదించాలి. అదేదో నేను కొంచెం వినకూడదా? ఇంతలోనే పరాయిదాన్నైపోయానా? పోనీలేండి. మాణిక్యవల్లి రుసరుసలాడుతూ మూతి ముడుచుకుని కూర్చుంది. రేపు వచ్చినప్పుడు అంతా సావకాశంగా చెబుతాగా. ఇక క్షణకాలం కూడా వ్యవధి లేదు. నన్ను పోని, నేను వెళ్ళాలి. అలాగా ఎంతో ఆప్యాయంగా బ్రతిమాలుకుని తిరుమల రెడ్డి తొందరగా అడుగులు వేసుకుంటూ ఆ భవంతి సింహద్వారం సమీపించాడు. మాణిక్యవల్లి సత్వర గమనంతో వెంటాడింది. ఏమో చెప్పబోయింది, కానీ అంతలోనే అతడు తలుపులు తెరుచుకుని రాజవీధిలో పడి అదృశ్యుడైనాడు. మరి ఆమె మరికొంతసేపటి వరకు నోటమాట వెలువడక వీధి గుమ్మంలో కేవలం శిలామూర్తిలా నిలబడింది. తటాలున తలుపులు బిగించి నీరసంగా నిట్టూర్చి తిరిగి వచ్చి తన పడక గదిలో పందిరి పట్టె మంచం మీద కూలబడింది. ఎంతగా ప్రయత్నించినా తెల్లవారే వరకు ఆమె కంటికొక్క కునుకైనా పట్టలేదు. తిరుమల రెడ్డి అపరాత్రి వేళ అలాగా నిల్చున్న పాటుగా తన భవంతికి తరలిపోవడానికి ఏమి కారణమో ఎంతగా ఆలోచించినా ఆమెకు అవగతం కాలేదు. నిజంగా తలవరితో మాట్లాడడం కోసమే ఆయన తన భవంతికి తరలిపోయినాడా? కాకపోతే ఇంకొక వ్యవహారం ఏమై ఉంటుంది? రెడ్డి చూచాయగా అయినా అది తనతో చెప్పకపోవటానికి ఏమి కారణం? ఒకవేళ తలవరితో మాట్లాడడమే నిజమైతే వారికిప్పుడు అంత రహస్యంగా, అతి రహస్యంగా ఒకరొకరి చెవి కొరుక్కోవలసినంత తొందర ఏమి వచ్చింది? అది రంగనాయకునికి సంబంధించిన వ్యవహారమే అయితే సూచనగానైనా తనతో చెప్పి ఉండవచ్చునే. మరి ఎందుకు చెప్పలేదు? తమ కుటుంబం మీద లేనిపోని బెడద ఏది విరుచుకుపడకుండా ఆ వ్యవహారమంతా నిమ్మకి నీరెత్తినట్టు పరిష్కారం చేయవలసిందని సలహా ఇచ్చింది తానే కదా. అయినా రెడ్డి తనతో ఆ మాటే ప్రస్తావించకపోవటంలో గల అంతరార్థం ఏమై ఉంటుంది? ఆ విధంగా అనేక విధాల మథనపడిన తర్వాత ఏదో వేరొక వ్యవహారం మీద తలవరితో మంత్రాంగం కొనసాగించడానికని రెడ్డి అంత తొందరగా తన దగ్గర నుంచి బయలుదేరి ఉండవచ్చునని అనుకుని మాణిక్యవల్లి కొంతవరకు సమాధానపడింది. కానీ చిట్ట చివరికి అది కూడా పూర్తిగా సంతృప్తి కలిగించలేదు. ఆమె చాలాసేపటి వరకు అలాగే గుంజాటన పడి బాగా అలసిపోయి భళ్ళుమని తెల్లవారిన తర్వాత ఒళ్ళెరగని బడలికతో ఆదమరచి నిద్రించింది. తలవరితో అతి రహస్యంగా మాట్లాడాలని చెప్పి రెడ్డి శీఘ్రంగా తన భవంతికి చేరుకున్నాడు. కానీ నిజానికి తలవరి అక్కడికి వస్తాననలేదు. ఆ అపరాత్రి వేళ అతనితో సంప్రదించాలని కూడా రెడ్డి తలపెట్టలేదు. అది వట్టి అభూత కల్పన. రంగనాయకుని వ్యవహారం విన్నప్పటి నుంచి అతనికి ఇక ఊపిరే ఆడలేదు. ఆ పైన ఇక ఒక్క క్షణమైనా అక్కడ నిలబడలేక అతడా మిష మీద తన భవంతికి తిరిగి వచ్చాడు. కానీ తలవరితో సంప్రదించాలని అతని అంతరాంతరంలో ఒక ఆలోచన బయలుదేరకపోలేదు. శయ్య మీద మీనువాల్చిన తర్వాత అనేక విధాలైన ఆందోళనలతో అతనికి ఆ రాత్రివేళ చాలాసేపటి వరకు ఒక్క కునుకైనా పట్టలేదు. తిరిగి పానుపు దిగి బోన్లో పెట్టిన పులిలాగా అదే పనిగా అటూ ఇటూ పచార్లు ప్రారంభించాడు. తెల్లవారిన తర్వాత మరి వేచి ఉండలేక ఆదరాబాదరాగా స్నానాధికం ముగించుకొని తిన్నగా తలవరి భవంతి వైపు సాగిపోయాడు. అతడు అల్లంత దూరంలో రెడ్డి రాక గమనించి సగౌరవంగా ఎదురుగా వచ్చి తన సౌధం మీదికి తోడుకుపోయి ఏదో పిచ్చాపాటి ప్రారంభించాడు. ఆ సంభాషణ అలాగా మరికొంతసేపు కొనసాగింది. అయినా రెడ్డి తన వ్యవహారం బయటపెట్టలేదు. మరి ఉండబట్టలేక తలవరి ప్రశ్నించాడు. ఏదో పెద్ద పని లేకపోతే మీలాంటి వారు మా భవంతికి విజయం చేస్తారా? ఏమిటి విశేషం? రెడ్డి తలవరికి బాగా దగ్గరగా జరిగి అంత పెద్ద విశేషం ఏమీ లేదు కానీ ఆ దొంగ సంగతి తెలిసింది అన్నాడు అతి రహస్యంగా. కానీ తలవరి దానికంతగా ఆశ్చర్యపడలేదు. మీ వంటి వారు తలపెట్టినప్పుడు అది తెలియకేం చేస్తుంది? ఇంతకీ ఎవడా దుస్సాహసి? తిరుమల రెడ్డి సంగ్రహంగా రంగనాయకుని వ్యవహారం వెల్లడించాడు. కానీ అసలు రహస్యం మాత్రం బయటపెట్టలేదు. సొమ్ము దొంగిలించాలన్న దుర్బుద్ధితోనే అతడంతటి చెడ్డ పని తలపెట్టినట్టు ఒక కట్టు కథ కల్పించాడు. కానీ అది అంతగా అతకలేదు. కనుకనే తలవరికి ఆ గాథ పూర్తి సంతృప్తి కలిగించలేదు. కొంచెం తటపటాయిస్తూ మళ్ళీ అడిగాడు.
సరిగాని ఆ దొంగ రంగనాయకుడే అని మీకెలాగా తెలిసింది? కావలి వాడొకడు అతగాణ్ణి బాగా గుర్తుపట్టి ఆ సంగతి నా చెవిన వేశాడు. ఓహో అలాగా అన్నాడు తలవరి. ఆ పైన మరి రంగనాయకుని మాటే తలపెట్టలేదు. ఏదో ఇంకొక సంగతి ప్రస్తావించబోయాడు. తిరుమల రెడ్డి కొంచెం విసుగుదలతో, మరి ఈ సంగతి ఏమి చేద్దామనుకుంటున్నారు? 2-3 కావలి వాళ్ల ఒళ్ళు హోనం చేసి అచ్చుపోసిన ఆంబోతులా తిరుగుతున్నాడు వాడు. మీరు కొంచెం గట్టిగా కలగజేసుకుంటేనే గాని వాడి తలపొగరు అణగదు అని తన అక్కసు కొంత పైకి వెళ్ళగక్కి ఏకాగ్ర దృష్టితో అతని ప్రత్యుత్తరం కోసం నిరీక్షించాడు. అయినా తలవరి ప్రత్యుత్తరం ప్రారంభించలేదు. ఏదో దీర్ఘాలోచనలో పడ్డాడు. మరి వేచి ఉండలేక కూరమీసం చిటికన వేలుతో సరిదిద్దుకుని రెడ్డి మళ్ళీ అందుకున్నాడు. ఈవేళ ఇదవుతుంది, రేపు ఇంకొకటి అవుతుంది. దేనికైనా ఒక హద్దు పద్దు ఉండాలి. న్యాయాన్యాయాలు ఒక కంట కనిపెట్టి చూడవలసిన వారు మీరే చూచి చూడనట్టు మాట్లాడకుండా ఊరుకుంటే ఎట్లాగా? ఇక ఈ పట్టణంలో ఆలనా పాలనా లేక అయిన వాళ్ళు కాని వాళ్ళు బరితెగించిపోరా? ఇంతకు మునుపెన్నడైనా ఈ రాజ్యంలో ఇలాంటి దురన్యాయాలు జరిగాయా? అంతలోనే తలవరి అకస్మాత్తుగా అతని ధోరణికి అడ్డు తగిలి ప్రశాంత స్వరంతో ప్రసంగించాడు. అవును, మీరన్నది నిజమే, కాదని ఎవరన్నారు? మొట్టమొదట ఈ దొంగతనం అంతేమో కనుక్కుని తీరాలని ఇది మీ చెవిన వేసింది నేనే కదా. అయితే మనం తొందరపడి కాళ్ళు చేతులు విరగదొక్కుంటే ఎలాగా? వెంకటనాయకుడు నలుగురిలోనూ తగుదునని తల ఎత్తుకు తిరుగుతున్న పెద్ద మనిషి. ఇన్నాళ్ల నుంచి ఇంకొకరి గోడే తలపెట్టక ఎంతో మర్యాదగా గుట్టుగా కాలక్షేపం చేస్తున్నాడు. చాలా కాలం నుంచి నేను అతన్ని బాగా ఎరుగుదును. ఇక రంగనాయకుని సంగతి ఇంతకు మునిపెన్నడు అతడు ఇటువంటి చెడ్డ పనుల జోలికి పోలేదు. మీరేమో నగలు నాణ్యాలు చేజిక్కించుకొని పోవటానికే అతడు ఇంటికి దొంగతనం తలపెట్టినట్టు మాట్లాడుతున్నారు. నేనొక్కడే కాదు, కావలి వాళ్ళు, ఇరుగు పొరుగు పెద్ద మనుషులు అందరూ అదే మాట అంటున్నారు అన్నాడు రెడ్డి కొంత విసుగుదలతో. తలవరి మళ్ళీ మొదలుపెట్టాడు. అలాగా, నేను మీరన్నది కాదంటం లేదు. అయితే ఒక్క విషయం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను, అన్యథా భావించకండి. అది సంసారుల భవంతి కాదు కదా. అనేకులు అనేక విధాల శృంగారమంజరి ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. అలాంటప్పుడు రంగనాయకుడు దొంగతనం చేయడం కోసమే అంత పని చేశాడని నిర్ణయించడం ఎలాగా? తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఇది మన దండనాయకుల చెవిన పడితే ముందు మీ పరువు నలుగురి పెద్ద మనుషుల నోళ్లలోనూ పడి నలిగి తీరుతుంది. ఊరికే ఉత్త పుణ్యానికి ఎందుకింత రభస? నా మాట విని కొంచెం తమాయించి జాగ్రత్తగా ఆలోచించండి. అయితే దొంగ ఇంటిలో జొరబడి కావలి వాళ్ళనందరినీ చావగొట్టి తన దారిన తాను పారిపోతే కుక్కిన పేనులాగా నోరు మూసుకొని మాట్లాడ కూరుకోమన్నారా? ఇదెక్కడి దురన్యాయం? రెడ్డి కఠోర స్వరంతో గర్జించాడు. అయినా తలవరి తొందరపడలేదు. నేనేమీ మాట్లాడక ఊరుకోమని చెప్పటం లేదు. అన్యాయంగా నా మీద నింద వేయకండి. కావలిస్తే ఇప్పుడే వెళ్ళి మన దండనాయకుల సమక్షంలో నడిచిన వ్యవహారం యావత్తూ పూసగుచ్చినట్లు నివేదిస్తాను. అంతేగాని స్వతంత్రించి నేనై ఈ గొడవలోకి దిగదలుచుకోలేదు. ఆ పైన వచ్చే కష్టనిష్ఠురాలకన్నింటికీ మీదే పూచి. మరి నన్నేమన్నా ప్రయోజనం లేదు. శృంగారమంజరి కుటుంబంతో పాటు మీ పేరు కూడా బాగా రచ్చకెక్కుతుంది. ఇది మీ మేలు కోరి చెప్తున్న మాట, బాగా ఆలోచించండి. మరి నాకేమిటి సెలవు? వెంటనే దండనాయకుల భవంతికి బయలుదేరమంటారా? ఆ ప్రశ్నతో తిరుమల రెడ్డి ఆవేశం బాగా చల్లబడింది. మొట్టమొదట కొండంత ఆశతో ఇక్కడికొచ్చాడు. తలవరి వల్ల రంగనాయకునికి కారాగార ప్రవేశం తప్పదనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరిగింది. వెంకటనాయకునితో అతనికి అంత సన్నిహిత పరిచయం ఉన్నదని రెడ్డికేమాత్రం తెలియలేదు. పైగా కొంచెం దూరపు చుట్టరికం కూడా ఉండవచ్చును. తలవరికి గొంతులో పచ్చి వెలక్కాయ చిక్కుకున్నట్లయింది. తిరుమల రెడ్డికి గొంతులో పచ్చి వెలక్కాయ చిక్కుకున్నట్లయింది. కానీ లోపలి అక్కసు మాత్రం రాజుకుంటూనే ఉంది. అయినా మరి వేరే గత్యంతరం స్ఫురించలేదు. అంతలోనే తలవరి రవంత అనునయ ధోరణితో ఆ విషయమై తన అభిప్రాయం వెల్లడించాడు. ఇంకొక్క మాట, రంగనాయకుడింకా ముక్కు పచ్చలారని పసివాడు. ఇది గాని తండ్రి చెవిన పడిందంటే
అతడిక శృంగారమంజరి వీధి గుమ్మం వైపైనా తొంగి చూడడు. మీరీ గొడవ ఇంతటితో విడిచివేస్తే అన్నీ వాటంతటవే సర్దుకుపోతాయి. దీనికి మీరేమీ అనుమానపడనక్కర్లేదు. స్వయంగా నేనే వెళ్ళి కలగజేసుకుంటాను. సరికదా? నా మాట నమ్మండి. ఇంతా చేస్తే కావలి వాళ్ళకెవ్వరికీ ప్రాణాపాయం కలగలేదు. వాళ్ళందరి గాయాలు క్రమక్రమంగా నయమవుతున్నాయి. కాదంటారా? ఆ పైన మీ చిత్తం. ఇక నేనింతకంటే పట్టుబట్టడం భావ్యం కాదు. మన దండనాయకులు ఎటువంటి చండశాసనులో మీకు మాత్రం తెలియదు గనకనా? ఎంతగా ఆలోచించినా తిరుమల రెడ్డికి ఏమంటానికి పాలుపోలేదు. మరి కొంతసేపు మౌనం వహించి కోపావేశం నిగ్రహించుకొని ఉసూరుమని నిట్టూర్చి ఎట్టకేలకు అంగీకరించినట్టు నటించాడు. మీరిన్ని విధాల మరి తొందర లేదని భరోసా ఇస్తున్నప్పుడు నేను కాదు కూడదని అంటే మాత్రం లాభమేమిటి? సరే, మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. అయితే రంగనాయకుడిక శృంగారమంజరి భవంతి చుట్టుప్రక్కల ఎక్కడైనా అడుగు పెడితే మాత్రం వ్యవహారం చాలా దూరం దాకా వెళ్ళిపోతుంది. మీ మాట మీద కట్టుబడి నేనింతటితో ఈ వ్యవహారానికి తిలోదకాలిస్తున్నాను. సెలవా మరి? తిరుమల రెడ్డి తఠాలన లేచి నిల్చున్నాడు. తలవరి అతని ధోరణి కనిపెట్టి, ఎంత మాట, నాకు మాత్రం తెలియదా అని సింహద్వారం దాకా సాగిపోయి సగౌరవంగా వీడ్కొన్నాడు. తిరుమల రెడ్డి తిన్నగా తన భవంతికి తిరిగి వచ్చినప్పటి నుంచి బాగా దీర్ఘాలోచనలో పడ్డాడు. తన మాట మీద రంగనాయకునికి తప్పక కారాగార శిక్ష పడి తీరగలదని అనుకున్నాడు. తన ఎడల తలవరికంతటి గొప్ప గౌరవం కలదని అతని గట్టి నమ్మకం. దానిలో కొంత నిజం లేకపోలేదు. కానీ చిట్ట చివరికి వ్యవహారమంతా తారుమారైంది. ఇక ఏమి చెయ్యాలి? తలవరి మాట మీద నిలబడి కొంతకాలం నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడక ఊరుకుంటే? తండ్రికి భయపడి రంగనాయకుడు ఇక హేమసుందరితో తెగతింపులు చేసుకుని ఏమీ ఎరగనట్టు మాట్లాడక ఊరుకుంటాడా? కానీ రెడ్డికి ఆ విషయమై ఏమాత్రం నమ్మకం కలగలేదు. వారిద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం క్రమక్రమంగా దృఢపడినట్లుంది. హేమసుందరి వంటి చక్కని చుక్క వలపు చూరగొన్న భాగ్యశాలి ఏది ఏమైనా సరే మరి వెనుకంజ వేయడు. వల్లమాలిన వెర్రి వలపులతో తానే తన మొలకలైపోతున్నప్పుడు ఇక అతని మాట వేరే చెప్పాలా? పైడి బొమ్మ వంటి హేమసుందరి సోయగం తలుచుకోగానే రెడ్డి శరీరం జల్దరించింది. ఉల్లాసావేశంతో ఒకంత పారవశ్యం కలిగింది. గట్టిగా తలపంకించి తొందరగా మధ్యాహ్న భోజనం ముగించుకుని మేడ మీదకు పోయి శయ్య మీద మేను వాల్చి తాంబూల సేవ ప్రారంభించాడు. అప్పటికి మధ్యాహ్నం 2 జాముల పొద్దు తిరిగింది. ఎండ వేడిమి భరించలేక మేడపై అంతస్తు మీద గోళ్లలో తలదాచుకున్న పావురాల రెక్కల రెపరెపలతో మేళవించిన సన్నని కలవరం మంద్రమంద్రంగా వినిపించింది. తోటలో దిగుడు బావిలో తల్లి తాబేలు పిల్లలతో కలిసి అల్లనల్లన పైకి వచ్చి అటూ ఇటూ పారాడింది. పనస చెట్టు చిటారు కొమ్మనంటి పెట్టుకుని వేలాడుతున్న తేనె పట్టు అప్పుడప్పుడే తిరిగిన పైర గాలిలో రవంత అల్లల్లాడింది. ఆ కదలికలలో చెలరేగిన తేనెటీగల సవ్వడి తంబురా శృతిలా ప్రతిధ్వనించింది. ఏదో విధంగా రంగనాయకుని పని పట్టి తీరాలని గట్టిగా ఆలోచిస్తున్న రెడ్డి తన ఎదుట ఉంచిన పైడి పళ్ళెంలో తాంబూలపు చిలకలు అయిపోయాయన్న విషయమే గమనించలేదు. దానితో అతని ఆలోచనా ప్రవాహానికి అకస్మాత్తుగా ఒక అడ్డంకి ఏర్పడింది. కొంచెం విసుగుదలతో లేచి నిలబడి దాసి ముత్యాల కోసం ప్రాకారంలో 4 వైపులా పరిశీలించాడు. కొంచెం గొంతెత్తి పిలిచాడు. ముత్యాలది విని దట్టంగా తాంబూలపు చిలకలు అమర్చిన పళ్ళెంతో అక్కడికొచ్చి నెమ్మదిగా అది ఒక పక్కన ఉంచి ఇంకొక ఆజ్ఞ కోసం నిరీక్షిస్తూ నిలబడింది. రెడ్డి ఒక చిలక అందుకుని నోటబెట్టుకొని, ముత్యాలు, అమ్మగారేం చేస్తున్నారే అని అతి రహస్యంగా అడిగాడు. తాంబూల చర్వణంతో ఎరుపెక్కిన పెదవిపై చిన్న చిరునవ్వు చిందించాడు. ఇంకా లేవలేదు బాబు, అసలు ఈవేళ పొద్దుట్నుంచి కొంచెం తలనొప్పిగా ఉందన్నారు. రెడ్డి తన చిటికెని వ్రేలి రత్నాంగుళీయకం తీసి పైకెత్తి పట్టుకుని, ఈవేళ నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి అన్నాడు. ఏమిటది అన్నట్టు విస్తుపోయి చూసింది దాసి. ఇది అతి రహస్యంగా తీసుకువెళ్ళి హేమసుందరికి ఇచ్చి రావాలి. ఎందుకని అడిగితే నేను పంపించానని చెప్పు
మాణిక్యవల్లికి గాని శృంగారమంజరికి గాని తెలియకూడదు సుమా. తెలిస్తే కొంపలంటుకున్నాయన్నమాటే. ఎలాగో అలాగా ఈ పని సాధించుకురావాలి. రెడ్డి సన్నగా కన్ను గీటి హెచ్చరించాడు. ముత్యాలు కొంచెం భయపడి రెడ్డి భార్యగాని మేలుకున్నదేమోనని అటూ ఇటూ పరకాయించింది. కొంత ధైర్యం తెచ్చుకొని దోసిలి కట్టి, అమ్మగారికి గాని తెలిస్తే నాకు ఆదరవు దక్కదు బాబు, మీకే మహారాజులు అని తల వంచుకున్నది. రెడ్డి ఇంకొక చిలక నోటబెట్టుకుని లీలగా నవ్వి, భయం లేదులే, నేనున్నానుగా అని గట్టిగా భరోసా ఇచ్చాడు. అయినా ముత్యాలు మాట్లాడలేదు. అలాగే తల వంచుకొని నిల్చున్నది. నువ్వు అనుకున్న దానికన్నా బాగా ఎక్కువగానే ముట్ట చెబుతానులే. ఎన్నడూ లేనిది ఎందుకే నీకింత బెదురు? ఉన్నమాట చెబితే కోపగించుకోరు కదా. ఏమిటి కథ? భయం లేదులే, చెప్పు. ఆ అమ్మ చూపు వేరే ఇంకొకరి మీదికి తిరిగిందని విన్నాను. ఆ సమాధానం వినగానే రెడ్డి మనస్సులో భగ్గుమని ప్రజ్వలించాడు. అయినా నిగ్రహించుకున్నాడు. ఎవడే వాడు? వెంకటనాయనింగారి చిన్న కొడుకు బాబు. అలాగా? ఈ మాట నీకెలాగ తెలిసింది? ఎవరు అంటే విన్నాను, నాకంతగా గుర్తులేదు. రెడ్డికి ఆ ప్రత్యుత్తరం బొత్తిగా రుచించలేదు. ఈ నీలాపలిందలకేంలే, లోకులు కాకులు. ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. సరే, దీనికేం గాని, నువ్వు గట్టిగా తలచుకుంటే సాధించలేని వ్యవహారాలున్నాయా ముత్యాలు? ఆ పొగడ్తతో ఉప్పొంగిన ఆ దాసి, సరే వెళ్ళి ఒకసారి మాట్లాడి వస్తాను, ఇంతకీ ఆ అమ్మాయి ఏమంటుందో మరి అని నసికింది. రెడ్డి ఆమె ధోరణి కనిపెట్టి, వట్టి చేతులతో రాకూడదు సుమా అని తిరిగి గట్టిగా హెచ్చరించాడు. మరి కొంతసేపు ఆలోచించి అన్నట్టు, సింహాచలంగాని వస్తే ఇక్కడికి ఒకసారి పంపిస్తావా అన్నాడు. అలాగే అని ముత్యాల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి కొంతసేపటికి సింహాచలం రెడ్డి ఎదుటికి వచ్చి చేతులు కట్టుకొని నిల్చున్నాడు. కానీ తల వంచుకుని దీర్ఘాలోచనలో పడిన రెడ్డి వాడి రాకే గమనించలేదు. సింహాచలం రెడ్డి భవంతి తోటమాలి, ఉక్కు ముక్కలాంటి మనిషి. వాడికి రెడ్డి ఎంత చెబితే అంత. నిలుచున్న పాటుగా నిప్పులో దూకమన్నా మరి వెనకంజ వెయ్యడు. చాలా కాలం నుంచి రెడ్డి దగ్గర తోటమాలిగా కుదురుకున్నాడు. మరి కొంతసేపు అలాగే నిలబడిన తర్వాత ఎంతో వినయంగా, ఎందుకో పిలిపించారు బాబు, ఏమిటి సెలవు అన్నాడు. రెడ్డి తలపైకెత్తి, సింహాచలం, నువ్విప్పుడు ఒక వ్యవహారం చక్కబెట్టుకురావాలి. గట్టిగా నడుం బిగిస్తేనే గాని మన గౌరవం దక్కేటట్టు కనపడటం లేదు. ఎలాగా సాధించుకొస్తావో మరి అని ప్రోత్సాహ సూచకంగా చిన్న చిరునవ్వు చిలకరించాడు. సింహాచలం ఇంతకు మునుపెన్నడూ ఇంతటి మన్నన చవి చూచి ఉండలేదు. రెడ్డి మాటలతో ఉబ్బి తబ్బిబ్బైనాడు. అదేమిటి బాబు, మీరెలాగా సెలవియ్యాలా? ఇన్నాళ్ల నుంచి మీ విస్తర్ దగ్గర మెతుకులు ఏరుకొని తిని బతికిన వాళ్ళంగామా, ఇంతకీ అంతటి ఇబ్బంది ఏమొచ్చింది? ఆ సమాధానంతో రెడ్డి బాగా ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా తన పన్నాగం బయటపెట్టాడు. సింహాచలం, మన గ్రామంలో రంగనాయకుడని కట్టు పొగరబోతూ ఒకడున్నాడులే. వాడి పేరు గాని నువ్వెప్పుడైనా విన్నావా? వెంకటనాయనింగారి కొడుకు మాటేనా బాబు మీరనేది? అవును, వాడి సంగతి మాట్లాడుతున్నాను. అతగాడు పొద్దుస్తమానం మన శృంగారమంజరి మేడ చుట్టూ తిరుగుతూ నానా గొడవ చేస్తున్నాడు. వాడికి ఇదేం పోయే కాలం బాబు? పొయ్యే కాలమే వచ్చింది, లేకపోతే ఇలాంటి చెడుదారిలో పడతాడా? వాడి మూలాన పాపం శృంగారమంజరి బాగా బెంగపెట్టుకుని చిక్కి శల్యమైంది. ఈ మధ్యన మేడలో జొరబడి కావలి వాళ్ళనందరినీ చావగొట్టి గోడ దూకి పారిపోయాడట. పాపం శృంగారమంజరి నెత్తి నోరు బాదుకుని నాతో మొరపెట్టుకుంది. అయ్యో పాపం, వాడప్పుడే ఇంతటి తుంటరి పనుల్లోకి దిగాడా? ఇంకా మెల్లిగా అంటున్నావా? పాపం వాళ్ళు వీడి బాధపడలేక ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకోవాలని అనుకుంటున్నారు. అలాగా బాబూ? అయితే మరి ఏమిటి సెలవు? మరేం లేదు, నువ్వు కొంచెం గట్టిగా కలగజేసుకుని వాడి తల పొగరంతా అణిచివెయ్యాలి. దానితో సింహాచలం గుండెల్లో రాయిపడింది. తమరన్నమాట తిన్నగా బోధపడలేదు బాబు. ఇందులో బోధపడ్డానికేముంది? కాలో చెయ్యో విరిచి
ఒక మూల కూర్చోబెడితేనే గాని వాడి పీడ విరగడేటట్టు కనపడటం లేదు. అది నీకే గాని మరి ఎవ్వరికీ సాధ్యమయ్యే పని కాదు. బాబూ, హతగాడు సాము గర్డీలలో బాగా ఆరుతేరిన మోటు మనిషి, పైన బాగా బలగం ఉన్నవాడు. ఇది నలుగురు నోళ్లలోనూ పడితే పెద్ద గొడవవుతుందేమో. రెడ్డికి చిరాకు తలకెక్కింది. నిమ్మకి నీరెత్తినట్లు చేస్తే నలుగురిలోనూ ఎందుకు పడుతుంది? నీకేమన్నా మతిగానిపోయిందా? సింహాచలం మళ్ళీ నీళ్లు నమిలాడు. ఏమో బాబు, నాకెందుకో భయంగా ఉంది. ఈసారికి మాత్రం ఇంకెవరినైనా పంపించండి. ఆ ప్రతి సమాధానంతో రెడ్డి కొంచెం మండిపడ్డాడు. ఇంకెవరినైనా పంపించే మాటుంటే నోరు విడిచి నిన్నడుగుతానా? ఉద్దండ పిండంలా ఉన్నావే, ఎందుకురా నీకింత భయం? భయం అని కాదు బాబు, పిల్లలు గలోణ్ణి, అనవసరంగా గొడవల్లో పడతానేమోనని. హోరి పిరికి పందా, నువ్వింత అప్రాచ్యుడు అనుకోలేదురా. చీపో, మరి నా ఎదుట నిలబడకు. అయినా సింహాచలం చేతులు నిలుపుకుంటూ అక్కడే నిలబడి కొంచెం తల వంచుకున్నాడు. అంతలోనే రెడ్డి మళ్ళీ గొంతెత్తి గర్జించాడు. ఏ, ఎందుకలాగా నిట్రాయిలా నిలబడ్డావు? చేతనైతే చెయ్యి, లేదన్నావా మరి నాకు నీ ముఖం చూపించకు. ఫో, ఏం వినపట్టం లేదు, కదలవే. రెడ్డి పెడముఖం పెట్టుకుని కూర్చున్నాడు. మరి గత్యంతరం లేక సింహాచలం గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సాయంకాలం కొంచెం చల్లబడిన తరువాత నిచులాపురంలో వీర హనుమానుని దేవాలయం విశాల ఆవరణంలో యువకులు 5-6 ఒకచోట సాము గరిడీలు ఆరంభించారు. వారికి మరికొంత దూరంలో ఇంకొక 10 మంది కత్తి సాము కొనసాగించారు. మరికొందరు ఇంకొక చోట చేరి వేర్వేరు శరీర వ్యాయామశాల సాధనలతో నిమగ్నులైనారు. సాయంకాలం నీరెండ వెలుగులో ఎర్రమన్ను పూసిన వారి శరీరాలు బంగారు విగ్రహాల్లా గోచరించాయి. రంగనాయకుడు ఆ ఆవరణలో ఇంకొక మూల నిలబడి కుడి ఎడమ చేతులతో నిలువెత్తు బాణాకర్ర తిప్పుతున్నాడు. గోపాలయ్య అతనికి 4-5 బార్ల దూరంలో నిలబడి చిన్న చిన్న నిమ్మకాయలు అదే పనిగా విసురుతున్నాడు. పిన్ననాటి నుంచి నేర్చుకున్న సాము చాకచక్యంతో అవి తనకేమాత్రం తగలకుండా రంగనాయకుడు ఎంతో మెళుకువతో తప్పించుకుంటున్నాడు. తప్పి జారి ఒక కాయ తగిలినా సరే అతడు ఓడిపోయినట్టే. అలాగా ఇంచుమించుగా ఒక అరగడియ గడిచిన తర్వాత రంగనాయకుడు ఒక పొడుగాటి కరవాలంతో కత్తిసాము ప్రారంభించాడు. గోపాలయ్య ఇనుమడించిన పట్టుదలతో మళ్ళీ అతని మీద నిమ్మకాయల జడివాన కురిపించాడు. అయినా రంగనాయకుడు ఎక్కడ చెక్కు చెదరలేదు. బాణాకత్తి శరవేగంతో గిరగిరా తిరిగింది. తుత్తునియలైన నిమ్మకాయలు అన్ని వైపులా రివ్వు రివ్వుమని చెంగలించాయి. మరికొంతసేపటికి గోపాలయ్య తన పరీక్ష ముగించి, రంగన్న, ఈవేళ గెలుపు నీదే, నేనే ఓడిపోయాను అన్నాడు. అప్పటికతని పక్కన పేర్చిన నిమ్మకాయల గుట్టలన్నీ అయిపోయాయి. క్రమక్రమంగా రంగనాయకుని బాణాకత్తి విసురు తగ్గింది. హమ్మయ్య అని అతడా బాణా కొన మీద కొంచెం ఆనుకుని విజయగర్వంతో విర్రవీగుతూ హేలగా చిరునవ్వు చిందిస్తూ నిలబడ్డాడు. గోపాలయ్య మొట్టమొదట తన మిత్రుడా పరీక్షలో అంత గొప్పగా నెగ్గగలడని ఊహించి ఉండలేదు. 2-3 కాయలైనా తగలకపోతాయా అనుకున్నాడు. అందుచేత ఆనందం పట్టలేక ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకొని అనేక విధాల అభినందించాడు. రంగనాయకుడికి అప్పటికింకా 25వ ఏడు నిండలేదు. కానీ బాగా కండలు తిరిగిన బలిష్ఠ దేహంతో 3 పదులు నిండనట్టు మిసమిసలాడుతున్నాడని గోపాలయ్య ఆశ్చర్యపడ్డాడు. విశాలమైన నెన్నుదుటితో, కొనలు దేరిన కనుదోయితో, కొంచెం లేతరంగు ఎర్రమన్ను పైపూతతో మేళవించిన శరీరఛాయతో అతడు ఎంతటి నిరజాడనైనా ఇట్టే వలలో వేసుకోగలడని గోపాలయ్య గట్టి నమ్మిక. అయితే ఆటపాటలతో ఆరితేరిన వారవనితలు అంతటి బేలగుండె గలవారు కాజాలరని అతనికి తెలియకపోలేదు. అయినా నెచ్చెలి కనుముక్కు తీరుపై అతనికంతటి గౌరవం కలిగింది. అంతేకాదు, అందాల రాశి హేమసుందరికి అతని మీద, అందచందాల మీద పెంపెక్కిన మక్కువ కూడా అంతగా ఆశ్చర్యం కలిగించలేదు.
కానీ క్రమక్రమంగా ఆ వ్యామోహంలో పడి రంగనాయకుడు ఏమైపోతాడో అన్న భయం కలిగింది. అంతకు మునుపు గోపాలయ్య అతనిని అనేక పర్యాయాలు ఆ గొడవలో పడవద్దని హెచ్చరించాడు, కానీ రవంతైనా ప్రయోజనం కలగలేదు. రంగనాయకుని కన్నా గోపాలయ్య 2-3 ఏళ్ళు పెద్ద. అందుచేత అతని మాటకు ఎదురాడక రంగనాయకుడు అప్పటికి అలాగే అని అంగీకరించినట్టు నటించాడు. అంతేకాని రవంతైనా తన ధోరణిని విరమించుకోలేదు. మొట్టమొదటి నుంచి ఇదే వరుస. తనకి ఎంత తోస్తే అంత. అంతేగాని ఇంకొకరి మాట చెవికెక్కనియ్యడు రంగన్న. ఎన్నిన్ని విధాల మొత్తుకుంటే మాత్రం ప్రయోజనమేమిటి అని తనలో తాను సమాధానపడ్డాడు గోపాలయ్య. చిన్ననాటి నుంచి రంగనాయకుడికంతగా చదువు సంధ్యలు అబ్బలేదు. అయితే ఆ విషయమై వెంకటనాయకుడు అంతగా పట్టించుకోలేదు. ఏదో కొంత కొండ్ర ఉంది కదా, అది దున్నుకుంటే చాలదా? తన తండ్రి తాత మాత్రం అంతగా చదువుకున్నారా అని చూచి చూడనట్టు మాట్లాడక ఊరుకున్నాడు. రంగనాయకునికి ఎంతసేపు సాముగరిడి మీదే దృష్టి. ఇటీవల విలువిద్య మీద కూడా కొంత అభినవేశం కలిగింది. అంతేగాని పొలం పనుల వైపే అతని చూపు మరలలేదు. వెంకటనాయకుడు అది కనిపెట్టలేకపోలేదు. అయితే కొంచెం సంసార భారం మీద పడిన తర్వాత రాకపోతాడా అని సమాధానపడ్డాడు. అదీగాక రంగనాయకుడు కొడుకులందరిలోనూ పిన్న. చిన్నతనం నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెరిగినవాడు. వెంకటనాయకుని ఉపేక్షా దృష్టికి అది ఒక ప్రధాన కారణమే. ఇటీవల రంగనాయకుని దుందుడుకు చేష్టలు ఎక్కువైనాయని విన్న తరువాత త్వరలోనే వివాహం జరిపించి ఒక ఇంటివాణ్ణి చేయాలని సంకల్పించుకున్నాడు. కానీ అనుకున్నంత మంచి సంబంధం ఏదీ కలిసి రాలేదు. సాము పరీక్ష ముగిసిన తర్వాత స్నేహితులిద్దరూ చెరొక విల్లు చేపట్టి రకరకాల బాణాలను ప్రయోగించడం ప్రారంభించారు. అంతలోనే రంగనాయకుడు 2-3 సార్లు తన వింటి నారి సారించి ఉక్కు కొన అమర్చిన బాణం ఒకటి ఎక్కుపెట్టి అల్లంత దూరంలో కనిపిస్తున్న గోపాలస్వామి ఆలయం ధ్వజస్తంభం వైపు గురిచూచి, గోపాలయ్య, ఇది సూటిగా వెళ్ళి ఆ ధ్వజస్తంభం కొనకి తగిలి గంటలు గణగణమని మారుమోగితే ఈవేళ నేను అనుకున్న పని జరిగినట్టే, లేకపోతే మరి కాదన్నమాటే అన్నాడు. మరుక్షణంలోనే ఆ బాణం రివ్వుమని దూసుకుపోయి ధ్వజస్తంభం కొనతో ఢీకొన్నది. చిరుగంటల సవ్వడి వారిద్దరి హృదయాలలోనూ మంద్ర మధురంగా ప్రతిధ్వనించింది. రంగనాయకుడు పట్టరాని ఆనందావేశంతో ఉప్పొంగి, సరే మరి నీ బాణం విడిచిపెట్టు అన్నాడు. ఇది ఆ గోపురం పై అంతస్తులో నుంచి దూసుకుపోతుంది చూడు అన్నాడు గోపాలయ్య. కానీ అతడు అన్నట్లు జరగలేదు. అయ్యో అని వేలు ఖర్చుకున్నాడు గోపాలయ్య. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా అని ఓదార్చాడు రంగనాయకుడు. ఆనాడు చైత్ర పూర్ణిమ. ఆ వెన్నెల వెల్లువలో గోపాలస్వామి ఆలయం అప్పుడప్పుడే వికసించిన పెద్ద తెలికలువ పువ్వులా తరలించింది. దేవళంలో భక్తుల స్త్రీ సూక్త పురుష సూక్తాల కోలాహలం జేగంటల పెను సవ్వడులలో స్పష్టంగా వినిపించింది. తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత స్నేహితులిద్దరూ ఆలయం లోపలి ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు ఆరంభించారు. అవి ముగిసిన పిమ్మట దేవాలయం ఆవరణంలో ఉన్న పుష్కరిణి గట్టు మీద చతికిలబడి ఇష్టాగోష్ఠి ప్రారంభించారు. స్వామి సందర్శనం కోసం గుమికూడిన జనం క్రమక్రమంగా పలచబడ్డారు. అర్చకులు కూడా తిరిగి వెళ్ళిపోయారు. అప్పటికి అర్ధరాత్రి కావచ్చింది. గోపాలయ్య లేచి నిలబడి, మరి వెళ్ళిపోదామా అన్నాడు. కానీ రంగనాయకుడు ప్రతి సమాధానం చెప్పలేదు. ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయాడు. నేను తలపెట్టిన పని ఇంకా పూర్తి కాలేదు. అపరాత్రి వేళదాకా నాతో కలిసి తిరిగితే మీ వాళ్ళేమైనా అనుమానపడతారేమో. పోనీ నువ్వు వెళ్ళిపో. గోపాలయ్య రవంతసేపు అతని వైపు చూసి, నీ ఆలోచన నాకు తెలిసిందిలే. గోపురం మీదికి పోదాం అనుకుంటున్నావు అవునా అని సూటిగా ప్రశ్నించాడు. అవును, అందుకోసమే కూర్చున్నాను. లేకపోతే ఇంతసేపటి దాకా ఇక్కడ పడిగాపులు పడి ఉండడం ఎందుకు? రంగన్న, నీకంతకంతకీ మతిపోతుంది సుమా. ఈ పున్నమి వెన్నెల్లో ఎవరైనా గుర్తుపడితే? ఏది ఏమైనా సరే నేను ఈవేళ గోపురం మీదికి వెళ్ళి తీరాలి. నా మాట విను. తిరుమల రెడ్డికి తెలిస్తే కొంపలు అంటుకుంటాయి సుమా. అంటుకొని మధ్య నీ సొమ్మేం పోయింది? రేపిది నలుగురి నోళ్లలోనూ పడితే మీ నాయనగారి పరువు మర్యాద కావేరిలో కలిసిపోతాయి. నీది ఎప్పుడు ఒకటే రోకటి పాట. నాకు మాత్రం తెలియకపోలేదులే. నా జాగ్రత్త నేను పడగలను రుసరుసలాడుతూ చిదరించుకున్నాడు రంగనాయకుడు.
అయినా గోపాలయ్య తన పట్టు విడిచిపెట్టలేదు. 2 చేతులు గట్టిగా పట్టుకున్నాడు. రంగనాయకుడు ఒక్క ఊపులో అతని పట్టు విడిపించుకుని పెడముఖం పెట్టుకుని కూర్చున్నాడు. ధుమధుమలాడుతూ శిరస్సు పైకెత్తి గోపుర శిఖరం కేసి చూస్తూ కూర్చున్నాడు. అంతేకాని మరి గోపాలయ్యతో మాట్లాడలేదు. ఎంతలో ఎంతగా మారిపోయాడు రంగనాయకుడు అనుకున్నాడు గోపాలయ్య. వారిద్దరూ బాల్యమిత్రులు, సహపాఠులు. ఇటీవలే ధోరణులు కొంచెం వేరయ్యాయి. అయినా అతన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి గోపాలయ్యకు ఏమాత్రమూ మనస్కరించలేదు. తానే ముందుగా ప్రసంగం ప్రారంభించి, సరేలే, త్వరగా గోపురం మీదకి వెళ్ళి తిరిగిరా, నేను కింది అంతస్తులో కూర్చుంటానులే అన్నాడు. అప్పటికి అర్ధరాత్రి అయింది. కనుచూపు మేరలో ఎక్కడా మనిషి జాడ గోచరించడం లేదు. నెచ్చలితో కలిసి రంగనాయకుడు గోపురం క్రింది అంతస్తు చేరుకున్నాడు. గోపాలయ్య అక్కడ ఒకచోట గోడకు ఆనుకుని కూర్చున్నాడు. రంగనాయకుడు అంతలోనే ఉడుములా చరచరా సాగిపోయి గోపురం పై అంతస్తులో నిలబడి నిశ్చల దృష్టితో శృంగారమంజరి భవంతి పరిశీలించాడు. కాని ఎంతసేపటికి హేమసుందరి కనబడలేదు. ధ్వజస్తంభం గంటలు గణగణమని మారుమ్రోగిన హేమసుందరి కనబడలేదెందుచేత అని వితర్కించుకున్నాడు. తానక్కడికి వస్తున్నానని మున్ముందుగా దాసి నాంచారమ్మ ద్వారా కబురు పంపించలేదు. అయినా తలవని తలంపుగా హేమసుందరిని ఒకసారి చూడాలని నిశ్చయించుకున్నాడు. ధ్వజస్తంభం గంటలు గణగణమని వారిద్దరూ కలిసి ఏర్పరచుకున్న మనోజ్ఞ ధ్వని సంకేతం. అదీగాక ఆనాడు తానది ఒక శుభ శకునంగా భావించాడు గనక తన కోరిక తప్పక నెరవేరగలదని నిశ్చయించుకున్నాడు. కానీ చిట్ట చివరికి ఆశాభంగమే ఎదురైంది. రెప్పపాటైనా లేని ఏకాగ్ర నిశ్చల దృష్టితో రంగనాయకుడు మరికొంతసేపు అలాగే పరీక్షించాడు. శృంగారమంజరి మేడపై అంతస్తు కిటికీ తటాలను తెరుచుకున్నది. ఒక సుందరి కిటికీ చువ్వల మీద ముఖం మోపి నిల్చున్నది. ఆమె ఎవరో కాదు, హేమసుందరి. రంగనాయకుడు ఒక అరలెప్త కాలంలోనే గుర్తించాడు. అతని శరీరం నిలువునా పులకరించింది. అల్లంత దూరంలో హేమసుందరి ముంగురుల స్పర్శతో మనోహరాతి మనోహరమైన పాల వెన్నెల తన నిన్నుదురు ముద్దు పెట్టుకుంటున్నదని అతడు ఆనంద పారవశ్యంతో ఉప్పొంగి క్రమక్రమంగా మైమరచి మరి బాహ్య ప్రపంచమే విస్మరించాడు. ఆ విధంగా ఎంతసేపు నిల్చున్నాడో అతనికే తెలియదు. స్వామి పుష్కరిణిలో అప్పుడప్పుడు చిరుమీనులు ఎగిరిపడి తళుక్కుమని మెరిశాయి. దేవాలయ ఆవరణంలో దేవకాంచన పుష్పాలు 1-2 ఉండి నేల మీద తూలిపడ్డాయి. గోపురం గూళ్లలో పావురాల కలవరం క్రమక్రమంగా మందగించింది. ఆకాశంలో తారక ఒకటి తటాల్న జారిపడింది. క్రమక్రమంగా ఆ పరిసరంలో అంతటా నిశ్చల నీరవత అలుముకున్నది. రంగనాయకుని కోసం గోపాలయ్య గోపురం కింద అంతస్తులో ఇంచుమించుగా 1-2 గడియల సేపు అలాగే పడిగాపులు పడి కూర్చున్నాడు. అయినా రంగనాయకుడు తిరిగి రాలేదు. ఒకవేళ హేమసుందరి సందర్శనంతో మైమరచి తన మాటే తలపెట్టడం మానేశాడేమో. రంగనాయకుడు ఎంతకైనా తగినవాడే, సందేహం లేదు. తల పంకించాడు గోపాలయ్య. కొంచెం చిరాకు అలవోకగా అతని ముఖం మీద అలుముకున్నది. లేచి నిల్చుని అటూ ఇటూ పచార్లు సాగించాడు. మాటిమాటికి శిరస్సు పైకెత్తి రంగనాయకుని రాక కోసం నిరీక్షించాడు. ఇంతటి అపరాత్రి వేళ ఇంటికి చేరుకుంటే మాట దక్కదని బాగా భయపడ్డాడు. ప్రాణం విసిగి మరి వేచి ఉండలేక ఒకసారి పై అంతస్తు మీదికి పోయి చూడాలని కూడా ఆలోచించాడు. కానీ బాగుండదేమో అని మళ్ళీ సంకోచించాడు. పోనీ 2-3 అంతస్తులు దాటిపోయి గట్టిగా గొంతెత్తి పిలిస్తేనో మరి మార్గాంతరం లేదని నిశ్చయించుకొని తొందరగా పై అంతస్తు దగ్గరికి బయలుదేరాడు. వడివడిగా 10 అడుగులు వేశాడు. అంతలోనే అయ్యో అని అతనికి ఒక సన్నని ఆక్రోశం వినిపించింది. అది రంగనాయకుని గొంతే, సందేహం లేదు. గోపాలయ్య నిమేషకాలం నిర్ఘాంతపడి తడబడుతున్న అడుగులతో అతి త్వరిత గతితో గోపురం పై అంతస్తు సమీపించాడు. పెనుగులాటతో బాటు అతనికి పెద్ద పెద్ద పిడికిలి పోట్ల సవ్వడి వినిపించింది. గోపాలయ్య ఇంకా పైకెక్కి చిట్ట చివరి మెట్టు మీద నిలబడ్డాడు. మరి తన కళ్ళే నమ్మలేకపోయాడు. కారెనుబోతు వంటి ఒక వ్యక్తి రంగనాయకుని తన సందిట ఇరికించుకొని గట్టిగా అదిం పట్టుకొని
పిడుగుల వంటి పిడికిలి పోట్లతో వీపు మీద, మెడ మీద, నెత్తి మీద మాటి మాటికి చితకబుడుస్తున్నాడు. రంగనాయకుడు ఆ వ్యక్తి గిరదాల జుట్టు పట్టుకుని కింద కీడ్చి కొట్టాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంతగా పెనుగులాడినా సాధ్యపడటం లేదు. అంతలోనే ఆ కారెనుబోతు అతని కాలు దొరకబుచ్చుకుని కింది కీడ్చి గుండె మీద కూర్చుని గొంతు చేజిక్కించుకున్నాడు. అంతలోనే రంగనాయకుడు ఒక్క విదిలింపుతో అతని భల్లూకపు పట్టు విడిపించుకుని లేచి కూర్చుని పిడికిలి బిగించి శక్తి కొద్దీ కణత మీద కొట్టాడు. కానీ అతడు అప్పటికే బాగా అలసిపోయాడు. అంతలోనే ఆ నూతన వ్యక్తి అమాంతంగా అతని మీద విరుచుకుపడ్డాడు. గట్టిగా బిగించిన పిడికిలితో తిరిగి వారిద్దరి మధ్య పెద్ద పెనుగులాట ప్రారంభమైంది. గోపాలయ్య కట్టెదుట అదంతా ఒక్క క్షణకాలంలో జరిగిపోయింది. ఆ కొత్త వ్యక్తి శిరస్సు చెక్కలయ్యేటట్టు చితక్కొట్టడానికి ఏదైనా దొరుకుతుందేమోనని అతడు అంతస్తు 4 వైపులా పరిశీలించాడు. పెద్ద రాయి ఏది కనబడలేదు. ఒక మూల విరిగిన 2 బాణాకర్ర ముక్కలు కనిపించాయి. పిల్లిలా వెళ్ళి ఒక ముక్క అందుకొని తన యావత్ శక్తి వినియోగించి ఆ కొత్త వ్యక్తి నడినెత్తి మీద గట్టిగా కొట్టాడు గోపాలయ్య. మరుక్షణంలోనే అయ్యో అని ఆక్రోశించి వాడక్కడే చాప చుట్టలా నేల మీద కూలబడ్డాడు. గోపాలయ్య వాడి వీపు మీద మోకాల నుంచి కూర్చుని తన తలపాగా విప్పి కాళ్ళు చేతులు వెనక్కి విరిచి కట్టి పిడికిలితో మెడ మీద ఒక్క పోటు పొడిచాడు. విలవిలా తన్నుకుని ఆ వ్యక్తి అతి కష్టం మీద వెనక్కి తిరగబడ్డాడు. అంతలోనే ఇంకొక పిడికిడి పోటుతో వాడి కణత ఖంగుమని మారుమ్రోగింది. అంతే, వాడు మరి కదల్లేదు. ఆ దెబ్బతో ప్రాణమే పోయి ఉండవచ్చునని గోపాలయ్య అనుకున్నాడు. ముక్కు పుటాల దగ్గర వేలుంచి పరిశీలించాడు. అంతగా ప్రాణభయమేమీ కనబడలేదు. ఆ పెనుగులాటలో బాగా అలసిపోయి ఒక మూల కూలబడిన రంగనాయకుడు అప్పటికి కొంచెం తేరుకున్నాడు. వచ్చావా గోపాలయ్య అని పలకరించాడు. 2-3 కవోష్ణ బాష్పాలు అతని కనుకొలుకల నుండి జారి నేల మీద రాలాయి. రంగా, ఏమిటిదంతా అని ప్రశ్నించాడు గోపాలయ్య. రంగనాయకుడు మరి కొంచెం తేరుకొని స్నేహితుని ఆసరాతో లేచి కూర్చొని హీనస్వరంతో జరిగిన కథ మొదలుపెట్టాడు. ఏమో, నాకిదేమీ అంతుపట్టడం లేదు. హేమసుందరి కనిపించిన తర్వాత మరి కొంతసేపు అలాగే నిలబడి తిరిగి 2-3 అంతస్తులు దాటి కిందకొచ్చాను. అంతలోనే అకస్మాత్తుగా నా వెనక నుంచి వచ్చి బాణాతో వీపు మీద గట్టిగా కొట్టాడు. మళ్ళీ ఇంకొక దెబ్బతో తల పగలగొట్టవలసిందే. కానీ గోడకు తగిలి బాణ 2 ముక్కలయింది. అయినా మీది కురికి 2-3 సార్లు నేల మీద కీడ్చి కొట్టి కాలో చెయ్యో విరిచి వెయ్యాలని శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ దైవానుగ్రహం వల్ల అది సాధ్యపడలేదు. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికీ నేను బాగా అలసిపోయాను. ఒక్క అరగడియ ఆలస్యమైతే వాడు నా గొంతు నులిమి చంపివేసేవాడే. సరిగ్గా సమయానికి వచ్చావు కానీ లేకపోతే నేటితో నా ఆయుర్దాయం నిండిపోయేదే. రంగనాయకుని గొంతు తిరిగి ప్రగాఢ గద్గదికతో తొణికిసలాడింది. మరి చెప్పవలసిందేదీ లేక మాట్లాడకూరుకున్నాడు. అంతలోనే గోపాలయ్య అందుకున్నాడు. సరిగాని ఇంతకీ వీడెవడు? ఏమో, ఇంతకు మునుపెన్నడూ ఎక్కడా వీడిని చూడలేదా? ఏమో, చూచినట్టు జ్ఞాపకం లేదు. అయితే నిన్ను వీడెందుకు కొట్టాడంటావు? అదే నేను ఆలోచిస్తున్నాను. నీకు బాగా గట్టి దెబ్బలు తగిలినట్టున్నాయే, లేచి నిలబడగలవా? భయం లేదు. మరి కొంతసేపు అలసట తీర్చుకుంటే లేచి నిలబడగలను. అదే సమయంలో కింద పడిన వ్యక్తి కళ్ళు తెరిచి కొంచెం అటు ఇటు కదిలాడు. గోపాలయ్య వాడికి బాగా దగ్గరగా జరిగి కళ్ళెర్ర చేసి గొంతెత్తి గర్జించాడు. ఎవడెవరా నువ్వు? నీ పేరేమిటి? ఆ వ్యక్తి ప్రతి సమాధానం చెప్పలేదు. సన్నగా మూలిగాడు అంతే. చాలే, ఈ దొంగ వేషాలు ఇంకా కట్టిపెట్టు. లేకపోతే ఇదిగో ఇప్పుడే నీ గొంతు నులిమి 2 కాళ్ళు దొరకపుచ్చుకొని నేల మీదకి విసిరేస్తాను. జాగ్రత్త, తిన్నగా సమాధానం చెప్పు. ఆ బెదిరింపుతో ఆ వ్యక్తి హడలిపోయి, నేను సింహాచలం బాబు అన్నాడు. గోపాలయ్య మళ్ళీ గర్జించాడు. అయితే నువ్వెక్కడుంటున్నావు? ఇంత అపరాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిజం చెప్పు, నీకేం భయం లేదు. లేకపోతే నీకు ఈ నాటితో భూమి మీద రుణం తీరిందన్నమాటే. తెలిసిందా? సింహాచలం మరి గత్యంతరం లేక తిరుమల రెడ్డి తనక్కడికి పంపించిన సంగతి బయటపెట్టాడు. ఆ సంగతి మాత్రం మరి ఎవ్వరితోనూ చెప్పవద్దని డగ్గుత్తికతో
బ్రతిమాలుకున్నాడు. రెడ్డి గట్టిగా బెదిరించి బలవంతం చేసినందువల్లనే ఇటువంటి అఘాయిత్యం పని తలపెట్టినట్లు, అంతేగాని దానిలో తన తప్పేమీ లేనట్లు చెప్పి తప్పించుకున్నాడు. పేదవాడినని, పిల్లలు గలవాడినని, ఆ తప్పిదం మన్నించవలసిందని మాటిమాటికి మొరపెట్టుకున్నాడు. రంగనాయకునికి అప్పటికి వాడి సంగతి కొంచెం బోధపడింది. అయితే తిరుమల రెడ్డి తన మీద అంతగా పగబట్టడానికి గల అసలు కారణమేమో అవగాహన కాలేదు. రంగనాయకుడు ఎన్నెన్ని విధాల భయపెట్టినా వాడు తనకంతకన్నా ఏమీ తెలియదని మొరపెట్టుకున్నాడు. గోపాలయ్య తిరిగి తిరిగి గద్దించినా రవంతైనా వాడి ధోరణి మారలేదు. ఆయన అసలు రహస్యం నాలాంటి వాళ్ళతో చెప్తారా బాబు? పొంచి ఉండి మిమ్మల్ని గట్టిగా కొట్టి రమ్మన్నారు, కొట్టాను అంతే. ఆయన మాటగాని కాదంటే పిల్లలు నేను మలమలా మాడి చావవలసిందే. ఎటు చూసినా మాలాంటి వాళ్ళ బతుకులింతే బాబు. 2-3 రోజుల నుంచి మిమ్మల్ని వెంటాడిస్తూనే ఉన్నాను, కానీ మీరది గమనించనే లేదు. అప్పుడప్పుడు గోపురం మీదికి మీరొక్కరే రావటం కనిపెట్టాను. మీకంటే ముందే వచ్చి ఈవేళ అంతస్తు గదిలో కిటికీ వెనకాల దాక్కున్నాను. అంతేగాని సొత్తు దోచుకోవాలని మాత్రం నేను ఇక్కడికి రాలేదు. గోపాలస్వామి సాక్షిగా సత్య ప్రమాణ పూర్తిగా ఉన్నది ఉన్నట్టు మనవి చేసుకుంటున్నాను. నా మాట నమ్మండి. పిల్లలు గలవాణ్ణి, రక్షించండి. రంగనాయకుడు కొంచెం ఆలోచనలో పడ్డాడు. శృంగారమంజరి తన సంగతి ఏదో విధంగా కనిపెట్టి తిరుమల రెడ్డి చెవిని వేసి ఉండవచ్చునని ఊహించాడు. అతడే ఇంతటి చెడ్డ పని చేయించి ఉండవచ్చునని నిశ్చయించి తలపంకించాడు. దయతలిచి విడిచిపెట్టవలసిందని సింహాచలం తిరిగి ఇంకొక మారు మొరపెట్టుకున్నాడు. దెబ్బలతో ఎంతగా బాధపడుతున్నా ఆ దీనాక్రోశం విన్న తరువాత రంగనాయకుని మనసు కొంచెం మెత్తబడింది. కట్టు విప్పి విడిచిపెట్టేయవలసిందని గోపాలయ్యతో అన్నాడు. కానీ అతడు దానికి అంగీకరించలేదు. సింహాచలాన్ని అలాగే తీసుకుపోయి తలవరికి అప్పగించగలనని భీష్మించుకొని కూర్చున్నాడు. జలజలా ప్రవహిస్తున్న కన్నీటితో వాడు మళ్ళీ రంగనాయకుని వైపు తిరిగి మన్నించవలసిందని ప్రతిమాలుకున్నాడు. అప్పటికి అర్ధరాత్రి 3వ జాము కూడా గడిచింది. దెబ్బల వలనైతేనేమి, నిద్రలేమి వలనైతేనేమి రంగనాయకుడు బాగా అలసిపోయాడు. నిజం చెప్తే విడిచిపెట్టగలనని మాట ఇచ్చాడు. అదీగాక సింహాచలాన్ని తలవరికి అప్పగించడం వల్ల లేనిపోని బెడద తమ మీద విరుచుకు పడగలదని కూడా సంకోచించాడు. దానాదీనా విడిచిపెట్టవలసిందని గట్టిగా పట్టుబట్టాడు. గోపాలయ్య ఎట్టకేలకు అంగీకరించాడు. కట్టు విప్పి ఎప్పుడూ ఇలాంటి పాడు పనులు చేయవద్దని గట్టిగా హెచ్చరించి వాణ్ణి విడిచిపెట్టాడు. సింహాచలం వారిద్దరి పాదాల మీద సాగిలపడి దండాలు పెట్టి స్వామికి నమస్కరించి లెంపలు వేసుకుని చేతులు కట్టుకుని నిల్చున్నాడు. వారు ముగ్గురు గోపురం దిగి ఆలయ సింహద్వారం దాటి వీధిలో పడ్డారు. సింహాచలం తాను చెప్పిన రహస్యం బయటపెట్టవద్దని మళ్లీ కాళ్లావేళ్లాపడి బ్రతిమాలుకున్నాడు. మిక్కిలి అడకువతో సెలవు తీసుకుని తిరుమల రెడ్డి భవంతి వైపు సాగిపోయాడు. గోపాలయ్య స్నేహితునికి కొంచెం ఆసరా ఇచ్చి నడిపిస్తూ, రంగా, జాలిపడి విడిచిపెట్టావు గాని వీడు వట్టి దొంగ వెధవ, నమ్మడానికి వీల్లేదు. ఒక కంట కనిపెట్టి ఉండాల్సుమా, జాగ్రత్త అని హెచ్చరించాడు. నాకు వీడొక లెక్క అన్నట్టు హేళనగా ఒక చిరునవ్వు చిందించాడు రంగనాయకుడు. 4-5 అడుగులు వేసిన తర్వాత గోపాలయ్య మళ్ళీ అందుకున్నాడు. రంగా, వీడికిలాంటి పనుల్లో అట్టే బాగా చెయ్యి తిరిగినట్టు కనపడటం లేదే. సరి చెయ్యి తిరిగిన వాడైతే వీడి పాటికి మనలనిద్దరినీ మహమ్మాయం చేసి ఉండేవాడే. అంతదాకా ఎందుకు? నువ్వు కొంచెం ఆలస్యం చేస్తే నా గతి ఇంకా ఆ స్వామికే ఎరుక. సరే గాని తిరుమల రెడ్డికి నీ మీద ఇంత అక్కసు ఎందుకు కలిగిందో మాత్రం తిన్నగా బోధపడ్డం లేదు. ఇందులో బోధపడ్డానికే ఉంది. ఆ ఇంట్లో ఎవరో నా సంగతి పసిగట్టి అతని చెవిన వేసుంటారు. సింహాచలం చెప్పింది చాలా వరకు నిజమే అయి ఉంటుంది. రంగనాయకుడు గోపాలయ్య భుజం మీద చెయ్యి వేసి నెమ్మదిగా నడక సాగించాడు. వాళ్ళిద్దరూ నిచులాపురం పులిమేరలో ఉన్న ఇంటికి చేరుకునేసరికి పెరట్లో కోడి కూత వినిపించింది. వెంకటనాయకుడు ఇంకా అప్పటికి నిద్ర లేవలేదు కానీ రంగనాయకుని తల్లి లేచి ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటూ ఉన్నది. అతనది పసికట్టి నెమ్మదిగా తలుపు తట్టి అమ్మా అని పిలిచి చల్లచల్లగా లోపలికి జారుకోబోయాడు. హేమసుందరి వ్యవహారం అంతటితో పూర్తిగా కట్టిపెట్టవలసిందని స్నేహితుని చెవిలో చెప్పి గోపాలయ్య ఆ ఇంటికి అల్లంత దూరంలో ఉన్న తన పొలంలోకి ప్రవేశించాడు. తెల్లవారేసరికి
వెంకటనాయకుని ఇంట పెద్ద రభస ప్రారంభమైంది. విపరీతమైన నిస్త్రాణతో రవంతసేపు కన్నుమూసిన రంగనాయకునికి ఆ కోలాహలంతో కొంచెం మెళుకువ వచ్చింది. క్రమక్రమంగా తగిలిన గాయాలెటువంటివో బాగా తెలిసి వచ్చింది. సింహాచలం బాణాకర్రతో వీపు మీద కొట్టిన దెబ్బ వల్ల పొడుగాటి దద్దురు లేచింది. పిడికిలి పోట్లతో మెడ బాగా వాచింది. వీపు మీద తగిలిన దెబ్బలతో సలుపు, పోటు ప్రారంభమయ్యాయి. గోపురం పై అంతస్తు మీద పడిపోయినప్పుడు కానీ, గోపాలయ్య ఆసరాతో ఇంటికి నడిచి వచ్చినప్పుడు కానీ రంగనాయకునికి అంతగా గట్టి దెబ్బలు తగిలినట్లు స్ఫురించలేదు. కానీ కొంచెంసేపు కన్ను మూసి మేలుకున్న తరువాత ఆ గాయాలన్నీ క్రమక్రమంగా వాడి వాడి శూలాలై వేధించాయి. ఎంతగా యమయాతన అనుభవిస్తున్నా రంగనాయకుడు అది రవంతైనా పైకి వ్యక్తం కానీయలేదు. ఊపిరి బిగబట్టి ఆ విపరీత యాతన అతి కష్టం మీద లోపలే నిగ్రహించుకున్నాడు. అతని గదికి అల్లంత దూరంలో పెరట్లో తల్లిదండ్రుల మధ్య బయలుదేరిన వాగ్వాదం మాటిమాటికి పెచ్చు పెరిగిపోతున్నది. తల్లి లక్ష్మీదేవమ్మ కొంచెం సర్ది చెబుతున్నది కానీ బ్రతిమాలుకుంటున్న కొద్దీ వెంకటనాయకుడు అహంకారావేశంతో హుంకరిస్తున్నాడు. రంగనాయకునికి మొట్టమొదట ఆ మాటలంత విస్పష్టంగా వినిపించలేదు. కానీ ఇప్పుడవి అతని మనోవీధిలో ఖంగుమని మారుమ్రోగుతున్నాయి. వెంకటనాయకుడు రుసరుసలాడుతూ గద్దించాడు. సరిగాని భళ్ళుమని తెల్లవారిదాకా వీడెక్కడున్నట్టు, ఏమి చేస్తున్నట్టు? లక్ష్మీదేవమ్మ ఆ ప్రశ్న మీద గొంతు కొంచెం తగ్గించి అనునయ గర్భిత స్వరంతో అసలు సంగతి మభ్యపెట్టింది. అనవసరంగా అనుమానపడుతున్నారు కానీ వాడింటికి వచ్చేసరికి అంతగా ఆలస్యం కాలేదు. మీరు పరుపు మీద పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. అంతలోనే వాడింటికి వచ్చాడు. ఆ ప్రత్యుత్తరంతో వెంకటనాయకుడు మరింతగా రెచ్చిపోయాడు. పాపం, పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నాననుకున్నావా? ఎంతోసేపు నిద్రపోలేదులే. వీడెప్పుడొస్తాడా అని రాత్రి తెల్లవార్లు మేలుకుని ఒక కంట కనిపెట్టి చూస్తూనే ఉన్నాను. ఆ గోపాలయ్యతో కలిసి ఇప్పుడే కదా వీడిక్కడికి వచ్చింది. నేనది కనిపెట్టలేదనుకున్నావా? అసలు నీ మూలాన్నే వాడింతగా పేటరేగిపోతున్నాడు. నేను మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, అతి గారాబం చెయ్యవద్దని. నా మాట విన్నావా? సరే, ఇక అనుభవిద్దువు గాని. కాకపోయినా ఆ మేనమామ పోలిక ఎక్కడికి పోతుంది? ముమ్మూర్తులా నీ తమ్ముడే మళ్ళీ మన వంశంలో అవతరించాడు, అంతే. పెనిమిటి తన తమ్ముడి పేరెత్తి పుట్టింటి మీద విరుచుకుపడిన తరువాత లక్ష్మీదేవమ్మ ఓరిమి కాస్త అడుగంటింది. ఆ పైన వారిద్దరూ అసలు రంగనాయకుని మాటే పట్టించుకోలేదు. ఒండరుల కుటుంబాల ఆర్ష్ణేయ పౌరుషేయాల లోపాలొట్టకించి రెట్టించి ధుమధుమలాడుతూ ఏవేవో లేనిపోని గొడవల్లో పడ్డారు. ఆ తరువాత గోపాలయ్య వెంకటనాయకుని ఇంటి గుమ్మంలో కనిపించాడు. అతన్ని చూచిన పిమ్మట వారిద్దరూ తిరిగి వాగ్వాదం ప్రారంభించలేదు. మరి కొంతసేపటికి పెరట్లో లేగదూడ గొంతెత్తి అంబా అని అరిచింది. పాలు పితికే వేళ దాటిపోయిందని లక్ష్మీదేవమ్మ తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గోపాలయ్య లోపలికి వస్తూనే రంగనాయకుడు ఎక్కడ ఉన్నాడని అడిగాడు. ఆ ప్రబుద్ధుడు ఇంకా లేవలేదులా ఉంది. అదుగో ఆ పక్క గదిలో పడుకున్నాడేమో అన్నాడు వెంకటనాయకుడు రుసరుసలాడుతూ. గోపాలయ్య ఆ గదిలో అడుగుపెట్టి నిలువునా నిర్ఘాంతపడి, ఇదేమిటి ఇలాగున్నావు? జ్వరంగా తగిలిందా అని పక్క మీద కూర్చుని దుప్పటి ముసుగు కొంచెం తొలగించి ఒంటి మీద చేయి వేసి, అబ్బా ఒళ్ళు పేలిపోతోందే అన్నాడు. వెంకటనాయకునికి అప్పటి వరకు కుమారుని వాస్తవ పరిస్థితి ఆవంతైన అవగాహన కాలేదు. గోపాలయ్య నోట జ్వరమన్న మాట వెలువడిన పిమ్మట వెంటనే కొడుకున్న గదిలో ప్రవేశించాడు. రంగనాయకుడు ఒక తుంగచాప మీద పరిచిన బూరుగు దూది పరుపు మీద కాళ్ళు చేతులు ముడుచుకొని పడుకున్నాడు. కుమారుని ముఖ వైఖరిని గమనించి వెంకటనాయకుడు ఎంతో ఆశ్చర్యపడి మరికొంతసేపటి వరకు నోట మాటే వెలువడక అలాగే నిల్చున్నాడు. దుప్పటి ముసుగు కొంచెం తొలగించి వీపు మీద చేయి వేసి పెద్ద జెర్రిగొడ్డులా తేరుకున్న దద్దురు గమనించి, ఇదేమిటి రంగన్న, ఈ దెబ్బ ఎక్కడ తగిలిందిరా అని గట్టిగా గద్దించాడు. రంగనాయకుడు ఆ ప్రశ్న విని ఇంకొక వైపు తిరిగి పడుకుని సన్నగా మూలిగాడు. అంతేగాని ప్రతి సమాధానం చెప్పలేదు. వెంకటనాయకుడిక భరించలేక గోపాలయ్య కేసి చురచురా చూసి ఎడతెగని ప్రశ్నల జడివాన కురిపించాడు. ఏమిరా గోపాలయ్య, రాత్రి మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? భళ్ళుమని తెల్లారేదాకా ఏమి చేస్తున్నారు? వీడికి ఈ గట్టి దెబ్బలన్నీ ఎక్కడ తగిలాయి? ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? అయ్యయ్యో, ఒళ్ళంతా హూనమైపోయినట్టుందే, మాట్లాడవేమిరా? అవన్నీ
సాముగర్డీల సాధనలో తగిలిన గాయాలని చెప్పి నెచ్చెలిని ఆ చిక్కులో నుంచి తప్పించవచ్చునని మొట్టమొదట ఆలోచించాడు గోపాలయ్య. అయితే ఆ సాధన ఎంతగా మితిమీరినా ముఖం మీద, కణతల మీద, మెడ మీద అంతటి గట్టి గాయాలు తగలవు. అదీగాక రంగనాయకుని కేసి చూసిన వారు అతడేదో పెద్ద కొట్లాటలో ఇరుక్కుని ఉండవచ్చునని, ఇట్టే కనిపెట్టి వేయగలరని అనుమానించాడు గనక ఒట్టి అబద్ధాలాడటం వల్ల లాభం లేదని గ్రహించుకున్నాడు. అందుచేత వాస్తవ స్థితి బయటపెట్టక అసత్యంతో బాగా మేళవించిన నిజం కొంచెం వెల్లడించాడు. అంతగా విడ్డూరమేమీ జరగలేదు మామా. సాముగర్డీలు అయిన తర్వాత నిన్న సాయంకాలం మేమిద్దరం స్వామి దర్శనం చేసుకుని చాలాసేపు చల్లగాలిలో గోపురం మీద కూర్చున్నాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి తిరిగి వస్తుంటే తప్పతాగిన వాడెవడో అకస్మాత్తుగా ఆ బాణాకర్రతో మా మీద విరుచుకుపడ్డాడు. వాడెవడో గాని పోత పోసిన ఉక్కు స్తంభంలా ఉన్నాడు. ఎంతసేపు పెనుగులాడినా వాడిదే పైచేయి అయ్యింది. ఇక లాభం లేదని పొలాలమ్మట పరుగు మొదలుపెట్టాం. అయినా చాలాసేపటి దాకా వాడు మమ్మల్ని వెంట పడడం మానలేదు, వెంటాడించడం మానలేదు. చిట్ట చివరికి ఎలాగో అలాగా తప్పించుకుని తెల్లవారే వేళకి ఇంటికి చేరుకున్నాం. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశామో గాని చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనయింది. అయితే నీ ఒంటి మీద ఎక్కడ ఒక్క దెబ్బ కూడా పడలేదెందుచేత? ఆ ప్రశ్నతో గోపాలయ్య బాగా ఇరుకులో పడ్డాడు. కానీ కొంచెం మెళుకువతో తప్పించుకున్నాడు. వస్తూనే వాడు రంగన్న మీద విరుచుకుపడ్డాడు మామ. కనుకనే ముందుగా మీ వాడికి గట్టి దెబ్బలు తగిలాయి. నేను పక్కపక్కనే నిలబడి తప్పించుకుంటూ ఎదురు దెబ్బలు తీశాను. అందుచేత నాకేమీ గాయాలు తగలలేదు. వెంకటనాయకుడు క్షణకాలం గోపాలయ్య వైపు తీవ్రంగా చూసి తల పంకించాడు. జరిగిన కథ బయటపెట్టకుండా అతడేదో కట్టు కథ అల్లుతున్నాడని గ్రహించడానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు. రంగనాయకుని దుందుడుకు చేష్టల సంగతి తలవరి అంతకు మునుపే వెంకటనాయకుని చెవిలో వేశాడు. అంతలోనే ఇంత గొడవ జరిగింది. అందుచేత ఈ రభసలో ఏదో అంతరార్థం ఉండి తీరాలని అతడు ఊహించుకున్నాడు. అట్టుడికినట్టు ఉడికిపోతూ మళ్ళీ గద్దించాడు. ఓరేయ్ గోపాలయ్య, కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మించడానికి నేనేమన్నా పాలు తాగుతున్న పసివాణ్ణి అనుకున్నావా? ఆ మాత్రం గ్రహించుకోలేననుకున్నావా? మీరిద్దరూ కలిసి శృంగారమంజరి భవంతిలో జొరబడి చేసిన అల్లరి నాకు తెలియలేదనుకున్నావా? ఊరికే ఉత్తపుణ్యానికని దారమ్మట పోయేవాడెవడో మీ మీద పడి ఎందుకు కొడతాడు? అసలు వాడెవడు? అర్ధరాత్రి వేళ అంత రభస ఎందుకు జరిగింది? ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పు. నీకేం భయం లేదు. నేనున్నానుగా, మాట్లాడవే. నిజమే మామా, ఇంతకంటే మేము ఏ పాపము ఎరుగము. ఎవరో మా మీద అసూయ కొద్దీ లేనిపోని అపనింద కల్పించి ఉంటారు. నమ్ము నమ్మకపో. తప్పతాగిన తుంటరి ఎవడో మా మీదకు విరుచుకుపడితే ఎలాగో అలాగా తల వంచుకొని ప్రాణాలతో బయటపడ్డాం. ఇంతకన్నా మా వల్ల జరిగిన అపరాధమేదీ లేదు. ఆ సమాధానం వినగానే వెంకటనాయకుడు మరింతగా మండిపడ్డాడు. చాలే నేర్చా. నువ్వు చెప్పకపోతే ఈ వేళ కాకపోతే రేపటికైనా నాకిది తెలియదనుకుంటున్నావా? అసలు నీ మూలాన్నే మా వాడిలాగా పాడైపోతున్నాడు. మీ వాళ్లతో చెప్పి నీ సంగతి నేను కనుక్కుంటాగా. పొలం లేదు, పుట్ర లేదు, పని లేదు, పాట లేదు. పొద్దుస్తమానం అచ్చుపోసిన ఆంబోతుల్లా తిరగడమేనా మీరు చేసే పని? ఇన్ని ఏళ్ళు వచ్చినా కాస్త మంచి చెడ్డ తెలియకపోతే ఇంకెప్పుడు వస్తుందిరా బుద్ధి? మాట్లాడవే. అలాగా దులిపివేసి గట్టిగా చీవాట్లు పెట్టిన తర్వాత గోపాలయ్య మరి వంచిన తల పైకెత్తలేదు. అన్యాయంగా తన మీద కూడా లేనిపోని నింద వేస్తున్నాడని అతనికి ఎంతైనా రోషం వచ్చింది. కానీ గత్యంతరం లేక 1-2 నిమిషాల పాటు అలాగే నిలబడి రవంత గద్గదికతో రుసరుసలాడుతూ ఇరుక్కున వెనక్కి తిరిగి ఒక్క అంగలో వీధిలో పడ్డాడు. మొట్టమొదటి నుంచి ఆ రభసంతా విన్న లక్ష్మీదేవమ్మ ఇక భరించలేక తన పని మధ్యలోనే వదిలి తొందరగా అక్కడికొచ్చి భర్తకేసి తిరిగి రుసరుసలాడింది. శుభమల్లే తెల్లవారగానే ఇదేమిటండి ఈ గోల? ఆ గోపాలయ్యను పట్టుకుని అలాగ దులిపి వేస్తున్నారేమిటి? పరాయి పిల్లవాడిని పట్టుకుని అంతంతలేసి మాటలంటే బాగుంటుందా? ఇంతకీ పాపం వాడేం చేశాడు? ఏం చేశాడా? అదిగో ఆ గదిలోకి వెళ్ళి నీ కొడుకు ఒళ్ళు ఎలాగా హూనమైపోయిందో చూడు. నిన్న రాత్రి తాగిన వాడెవడో వాణ్ణి చావగొట్టి చెవులు మూశారట. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగిందో చెప్పమంటే వీడు గాని వాడు గాని అసలు సంగతి బయట పెట్టరే. బెల్లం కొట్టిన రాళ్లలాగా మాట్లాడకుండా ఊరుకుంటారే. ఇక నేనేం చేసేది? వెంటనే లక్ష్మీదేవమ్మ ఆ పక్క గదిలోకి వెళ్ళి కొడుకు ఒంటి మీద దుప్పటి తొలగించి చూసి నిలువున దిగాలు పడి నేల మీద చతికిలబడి శోకాలు మొదలుపెట్టింది.
అయ్యో, ఇదేమిటి నాయనా, వీపు మీద ఇదద్దురు, ఒళ్ళంతా ఇలాగా వాచిపోయిందేమిటి, బాగా జ్వరం కూడా తగిలినట్టుందే. ఎంతసేపు ఒళ్ళెరుగని వీరావేశమే గాని కాస్త కట్టుకట్టి కాపడం పెట్టాలని కూడా తోచదేమండి మీకు? ఎన్నేళ్లు పైబడినా ఏమిటి ప్రయోజనం కాస్త ఇంగిత జ్ఞానం లేకపోయాక? అయ్యో రాత, ఇంతకీ ఒకరిని అనవలసిన పని ఏమీ ఉంది? చేతులారా చేసుకున్న కర్మ అంతా అనుభవించక తప్పుతుందా? వెంకటనాయకుడు ఇక ఆ అధిక్షేపణ వినలేక ధుమధుమలాడుతూ పెరట్లోకి వెళ్ళిపోయి హఠాత్తుగా పలుపు తాడు తెంచుకొని పాలు కుడుచుకుంటున్న కోడెదూడ మీద తన అక్కసంతా వెళ్ళగక్కున్నాడు. ఆ పైన లక్ష్మీదేవమ్మ కొడుకు గాయాలకన్నిటికీ జాగ్రత్తగా కట్లుగట్టి వేడినీళ్లతో ఒంటికి కాపడం పెట్టి పెరట్లో ఉన్న పెనిమిటి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ప్రాధేయపడింది. ఏమండి, మాట్లాడరే, అబ్బాయి ఒళ్ళు పేలిపోతున్నదండి, కాస్త కుంభరి గురవయ్యని ఒకసారి పిలుచుకురండి. అయినా వెంకటనాయకుని దురాగ్రహ ధోరణి తగ్గలేదు. మరేం భయం లేదు, దానంతరది తగ్గిపోతుంది. నాకు ఇప్పుడు బొత్తిగా తీరిక లేదు, పొలం వెళ్ళి పని చూసుకోవాలి. లక్ష్మీదేవమ్మ తెల్లబోయింది. ఎందుకండి మీకంత కోపం? వాడేమి చేశాడని? చిన్నతనంలో మీరు మాత్రం దుందుడుకు చేష్టలు చెయ్యలేదా ఏమిటి? మాట్లాడరే. పోనీలేండి, మీరు వెళ్ళకపోతే నేనే వెళ్ళి పిలుచుకొస్తాను. ఆ తిరస్కార ధోరణితో వెంకటనాయకుడు భగ్గుమని మండిపడ్డాడు. గుమ్మం దాటి వీధిలో అడుగుపెట్టి చూడు, నిన్నేం చేస్తాను? ఏమిటి చేస్తారు? మనమేమన్నా మహారాజులమా? అంతఃపుర మర్యాదలతో అగ్గగ్గలాడిపోవటానికి మింగ మెతుకులేదు, మీసాలకు సంపంగ నూనె అన్నట్లుంది మన పని. ఆ సమాధానం సూటిగా వెళ్ళి వెంకటనాయకుని నిండు గుండెలో నిశిత శూలంలా నాటుకున్నది. అతని ముత్తాత కాంచీ రాజ్యానికి ఒక చిన్న సామంత ప్రభు ఒకప్పుడు. ఇప్పుడు ఆ సిరి సంపదలేవీ లేకపోయినా అతడు అటువంటి మర్యాదతోనే ఈనాటి వరకు తన సంసార యాత్ర కొనసాగించుకుంటూ ఉన్నాడు. ఎక్కడో మారుమూల వీధిలో ఉన్న కుమ్మరి గురవయ్య ఇంటికి బయలుదేరుతున్నానని భార్య అనగానే అతని రాజసానికి ఒక గట్టి దెబ్బ తగిలింది. తమ ప్రస్తుత సాధారణ పరిస్థితి జ్ఞప్తికి రాగానే లోలోపల అహంకారం కోడెతాచులా బుసకొట్టి కస్సుమని చెలరేగింది. సరే వెళ్ళు, కానీ గుమ్మం దాటి వీధిలోకి వెళ్ళావంటే మళ్ళీ నిన్నే ఇంటిలో అడుగు పెట్టనివ్వను, తెలిసిందా? పోనీ నాకేమన్నా అంత గతి కడుక్కుపోయిందనుకున్నారా? తిన్నగా మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. వాళ్ళు నాకింత ముద్ద పడవేయకపోర్లేండి. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళిపో. నీతో పాటు నీ కొడుకును కూడా తీసుకుపో. వీడి మూలాన్ని నేను ఈ మధ్య నలుగురిలోనూ తల ఎత్తుకుని తిరగలేకుండా ఉన్నాను, తెలిసిందా? ఎందుకని ఇన్నాళ్ల నుంచి ఓపిక పట్టి మాట్లాడక ఊరుకున్నాను. ఇక నేను వాడి మొహం చూడదలుచుకోలేదు. నాకు కోపమే రాదు కానీ వస్తే అంతే. నువ్వు వాడు కలిసి కట్టగట్టుకుని కావేరులో దూకండి. నన్నేమన్నా బెదిరిద్దామనుకుంటున్నావా? దుస్సహ క్రోధావేశంతో వెంకటనాయకుడు గజగజ వణికిపోయాడు. పెనిమిటి ఆ విధంగా నోటికి వచ్చినట్టు గట్టిగా దులిపి వేసేసరికి లక్ష్మీదేవమ్మ మారు మాట్లాడలేక గుడ్ల నీరు కుక్కుని బుడిబుడి దీర్ఘాలతో పెద్ద రాగాలు మొదలుపెట్టింది. ఆ దుఃఖావేశంలో పడి ఆమె మరి కుమ్మరి గురవయ్య మాటే తలపెట్టలేదు. రంగనాయకునికి తల్లిదండ్రుల మధ్య నడిచిన రభస అంతా విస్పష్టంగా వినిపించింది. క్రమక్రమంగా గాయాల బాధ ఇనుమడిస్తున్నట్టు అనిపించింది. తన యావత్ శక్తి వినియోగించి ఊపిరి బిగబట్టి అతడా యమయాతన అంతా మనస్సులోనే నిగ్రహించుకున్నాడు. అంతేగాని ఒక్క చిన్న మూలుగైనా పైకి వెలువడనీయలేదు. ఇక్కడితో పిలక గణపతి శాస్త్రి గారి విశాల నేత్రాలు 2వ భాగం పూర్తి అయింది. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.